అందరికీ నమస్కారం. ఈ వీడియో ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలకి, నాయకులకి, ఈ ప్రభుత్వాన్ని గుడ్డిగా నమ్ముతున్న వాళ్ళందరి కోసం చేస్తున్నాను. ఎందుకు అధికార పక్షంలో ఉన్న నాయకులు బయటికి వెళ్తుంటే, రోజా సెల్వమణి గారు కానివ్వండి, నాని గారు కానివ్వండి, వల్లభనేని వంశీ గారు కానివ్వండి, వెళ్తుంటే రాళ్లతో, చెప్పులతో ఎందుకు దాడులు జరుగుతున్నాయి? ఎందుకు లోకేష్ అన్న ప్రజల కోసం వెళ్తుంటే వాళ్ళ కష్టాలను తీర్చడానికి ఒక గొప్ప నాయకుడు వచ్చినట్టు పూలతో వెల్కమ్ చెప్పి నీరాజనాలు పడుతున్నారు? ఈ డిఫరెన్స్ని మీరే గమనించండి. ఎందుకో మీరే ఆలోచించి తెలుసుకోండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే మీ కార్యకర్త ఒక చిన్న తప్పు చేస్తేనో, లేకపోతే మీ కార్యకర్త చనిపోతేనే అసలు మా పార్టీ కార్యకర్త కానే కాదు అని తప్పించుకున్న చరిత్ర మీ పార్టీది. కానీ ఈ రోజుటి వరకు కార్యకర్తలకి ఏ చిన్న సమస్య వచ్చినా నిమిషం ఆలోచించకుండా వాళ్ళ కోసం ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి వాళ్ళ కోసం నిలబడుతూ వాళ్ళ తరపున పోరాటం చేస్తున్న ఘనత లోకేష్ అన్నది తెలుగుదేశం పార్టీది. ఖచ్చితంగా మీరు ఈ డిఫరెన్స్ని గమనించాలి. ఇప్పటికైనా సరే మీరు ఒక కాస్ట్ని బేస్ చేసుకోనో, లేకపోతే ఒక రిలీజన్ని బేస్ చేసుకోనో సపోర్ట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా ఈ తప్పు తెలుసుకోండి, మారండి. ఎవరు ప్రజల కోసం పోరాడుతున్న నాయకుడు, ఎవరు ప్రజానాయకుడు, ప్రజల కోసం ఉన్నతంగా ఆలోచిస్తున్న వ్యక్తి అని మీరే ఆలోచించండి. ఎవరు మోసాలు చేస్తూ, మాయమాటలు చెప్తూ ప్రజలను మభ్యపెడుతున్న మోసగాడు అనే తేడాని మీరే గమనిస్తారని, ఇప్పటికైనా సరే మారతారని ఆశిస్తున్నాను.